హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజు బయట జోరుగా వర్షం పడుతుందండి. ఇలాంటి చల్లని వాతావరణంలో వేడివేడిగా, స్పైసీగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటే ఆ రుచే వేరు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు రెసిపీని ప్రారంభిద్దామండి. వేడి వేడిగా బిర్యానీ అయితే చేసి రెడీగా ఉంచేసాను. ఎంత బాగుందంటే చూస్తున్నా ఆ స్మెల్ వాసన పీల్చుకున్నా కానీ నోటి నుంచి వాటర్ వచ్చేస్తున్నాయండి. ముందుగా రైస్ని తీసుకొని కడిగి పక్కన ఉంచుకున్నాను. 1 అవర్ నానబెట్టేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించేసుకున్నానండి. అదేవిధంగా కొంచెం మసాలాలో కూడా యాడ్ చేసేదానికి అన్నిటినీ వేయించకుండా డైరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నానండి. మరి మెత్తగా వేయద్దు, కొంచెం బరగగా వేసేసుకోండి. ముందుగా చికెన్ని బాగా కడిగి ఒక గిన్నెలో అయితే తీసుకున్నాను. ఇందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ అన్నీ వేసి బాగా కలిపానండి. ఈ చికెన్ కనీసం 30 నిమిషాలైనా మ్యారినేట్ చేస్తే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక టమాటో కూడా వేసానండి. అదేవిధంగా పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా మిక్సీ వేసి యాడ్ చేస్తాను. ఇవన్నీ కలుపుకోవడానికి కలిపేటప్పుడు కింద పడిపోద్దామని అని డౌట్ వచ్చేసింది. అందువల్ల ఇవన్నీ తీసేసి వేరే గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. చేయి కూడా పట్టాలి కదండి. సో ఒకేసారి ఏ బౌల్ అయితే మనం ఉడికిస్తామో ఆ బౌల్ అయితే యాడ్ చేసేసి ఉడికించిన. సో దీంట్లోనే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అండి, మూత పెట్టేసి. ఈలోపు ఏం చేద్దామంటే మనం ఒక బౌల్ తీసుకుని పెద్ద గిన్నె తీసుకున్నాం. గిన్నె తీసుకుని అందులో వాటర్ రెడీగా చేసి ఉంచేసుకున్నాను అండి. ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసుకున్నాను. నార్మల్ రైస్లోనే చేసుకున్నామండి ఇలా బిర్యానీ. ఇప్పుడు నార్మల్ రైస్లో పెద్ద పాత్రలో నీళ్లు మరిగించి అందులో ఉప్పు ఎలా ఉండాలంటే సముద్రం వాటర్ తుప్పుగా ఉంటాయో అంత తుప్పుగా ఉండాలి. ఓ పెద్ద పాత్రలో నీళ్లు మరిగించి అందులో ఉప్పు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా వేసి తర్వాత బిర్యానీ 70% వరకు ఉడికిస్తే సరిపోద్దండి. ఎక్కువ ఉడికిస్తే మళ్ళీ ఇవి ఉడికేటప్పుడు అది మెత్తబడిపోద్ది. చూసుకుని ఉడికించుకోండి. ఒకవైపు అయితే బిర్యానీకి వాటర్ రెడీ అవుతుంది, ఇంకోవైపు అయితే చికెన్ కూడా ఉడుకుతుంది. ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వగానే యాడ్ చేస్తున్నానండి రైస్. చూసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయ్యి ఉన్నాయి కాబట్టి త్వరగా అయిపోద్ది రైస్. ఈలోపు మనం ఏం చేద్దామంటే పాలు తీసుకున్నాం అండి. కాచి చల్లార్చిన పాలలో పసుపు వేసుకుందాం. నేను ఫుడ్ కలర్ ఎక్కువగా యూజ్ చేయనండి. సో అందువల్ల కలపాల్సి వచ్చింది. ఇప్పుడైతే రైస్ అయితే ఉడకొచ్చిందండి. దీన్ని ఏం చేద్దామంటే 1 by 1 జాగ్రత్తగా చూడండి. కొంతసేపు తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఉడికిందండి రైస్ అయితే. కొద్దిగా నెయ్యి వేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ ఆల్రెడీ వేసి ఉడికేసిందండి. దాని మీద సగం ఉడికించిన బియ్యం వేసి పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, కొంచెం పాలు, పసుపు కలిపిన పాలు అన్నీ వేసి అయితే పరుచుకోవాలండి. పుదీనా, కొత్తిమీర కూడా వేయించిన ఉల్లిపాయలు, కుంకుమ పువ్వు కానీ లేదంటే ఫుడ్ కలర్ ఏదంటే అది వేసేసుకోండి. కొద్దిగా నెయ్యి కూడా వేసాను. ఇలా లేయర్స్గా పూర్తయ్యాక మూత వేసి అంచుల వరకు మూసి తక్కువ మంటపై దమ్ చేయాలండి. లేదంటే ఎక్కువ మంట పెట్టేస్తారు అనుకోండి, ఎక్కువగా ఉడికిపోతుంది, అడుగు అంటుతుంది. కొంచెం చూసుకోండి అదైతే. సో ఇవన్నీ అయితే మొత్తం వేసుకోవాలండి. వాటర్ ఉంటాయి కదా, మొత్తం వాటర్ రాకుండా చూసుకోవాలండి. ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఎక్కువ టైం కూడా పడుతుంది నా అభిప్రాయం. సో ఇప్పుడైతే మూత పెట్టేసిద్దాం. కొంచెం పాలు కూడా యాడ్ చేసి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మన ఫుడ్ కలర్ కూడా అవసరం లేదండి, ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. సేపు అయితే ఉంచాలండి. ఉంచిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసాను కదండి, మూత పెట్టేద్దాం. నేను దమ్ చేయడానికి ఏం పెట్టలేదండి, కడాయి ఎవరికి పెట్టాను. వావ్ చూడండి. కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే సువాసన మొత్తం ఇంటి నుండి వ్యాపించింది. ప్రతి బియ్యం గింజ విడివిడిగా ఉంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉడికింది. వర్షం లాంటి వేడి వేడి స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ తింటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఈ బిర్యానీ ఉల్లిపాయ సలాడ్తో కానీ చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి రుచికరమైన హోమ్ కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.